హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ నేను ఒక వెరైటీ రెసిపీ ట్రై చేశాను. సో, మీతో షేర్ చేసుకుందామని జెప్పేసి. సో, చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి. లేకపోతే జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో, ఇవాళ కరివేపాకు కారం ట్రై చేశాము. ఎందుకంటే ఆఫీస్‌కెళ్తా రోజు చట్నీ చేసుకొని దోసలేసుకొని, ఇడ్లీ అట్లా టిఫిన్ చేసుకొని ఎళ్ళాలంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, అందుకని జెప్పేసి ఇట్లా కారప్పొడేసుకుంటే దోసలోకి, ఇడ్లీస్‌లోకి వాటిలోకి బాగా అంటే సెట్ అవుతది. టైమ్ సేవ్ అవుతదని జెప్పేసి ఇలా తయారు చేసుకున్నాము. దానిలోకి కావాల్సినవి ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక స్మాల్ అంటే టీ కప్ ఉండిద్ది కదా! టీ కప్ అంతా పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, ధనియాలు. ధనియాలు, జీలకర్ర హాఫ్ కప్పే తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు. మళ్ళీ అంటే టేస్ట్ చేంజ్ అయిపోతే మళ్ళీ కష్టమైపోతది. సో, అంటే చేదొచ్చేసిద్దని చెప్పేసి. సో, దానికి తర్వాత చిన్నుల్లిపాయలు, చింతపండు అవి తీసుకోవాలి. చిన్నుల్లిపాయలు, చింతపండు తీసుకోవాలి. అంటే టేస్ట్ కోసం అని చెప్పేసి. ఆ తర్వాత తగినంత ఉప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. సో, ఇప్పుడు ప్రాసెస్‌లోకొస్తే అవన్నీ మనం వేపుకోవాలి వన్ బై వన్. ఫస్ట్ ఎండుమిర్చి వేపుకోవాలి. ఆ తర్వాత మనం ఏవైతే దినుసులు తీసుకున్నామో, ఆ దినుసులన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ కొంచెం గోల్డెన్ ఫ్రై వరకు వచ్చిన వరకు వేపుకొని అలానే నల్లగా వేపొద్దు. గోల్డెన్ ఫ్రై వరకు వేపేసి తీసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోండి. సో, ఆ తర్వాత ఒక కప్ నేను అన్నీ హాఫ్ కప్, 1 కప్ ఎందుకు తీసుకున్నా అంటే నా దగ్గర కరివేపాకు 2 ½ కప్సే ఉంది. సో, ఆ 2 ½ కప్స్‌కి ఈ 1 కప్, హాఫ్ కప్ సెట్ అవుతది. అంటే టేస్ట్ బావుండిద్ది ఈక్వల్‌గా. సో, ఎందుకంటే కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఆ ఫ్లేవర్ మనకు తెలిసిద్ది కాబట్టి టేస్ట్ బావుండిద్ది. సో, కరివేపాకు గూడా కడిగి నేను కొంచెం ఆరబెట్టుకున్నాను. ఆ తర్వాత ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకొని కొంచెం ఆయిలేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం అంటే ఇలా పట్టుకుంటే స్మాష్ అంటే ఇరిగిపోతది చూడండి. అట్లా యేసుకొని పట్టుకోవాలి. సో, అట్లా ఏపుకోవాలి మంచిగా ఫ్రైలాగా. సో, ఆ తర్వాత నేను చిన్నుల్లిపాయలు ఒక 10 తీసుకున్నాను. ఎందుకంటే ఫ్లేవర్స్ కోసం, టేస్ట్ కోసం బావుండిద్దని జెప్పేసి. ఆ చిన్నుల్లిపాయి నేను ఫస్టే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే అన్నిట్లో కలిపి వేసేయను. ఎందుకంటే లాస్ట్‌లో యాడ్ చేసుకుంటాను. టేస్ట్ అండ్ స్మెల్ కోసం. సో, ఆ తర్వాత ఫస్ట్ వన్ బై వన్ ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ దినుసులన్నీ మిక్సీ పట్టుకొని, సో, వన్ బై వన్ మిక్సీ పట్టేసుకొని అంటే పొడిలాగా మెత్త పొడిలాగా ఎయ్యండి. సో, ఆ తర్వాత మనం ఈ కరివేపాకు తీసుకున్నాం. ఆ కరివేపాకు గూడా కలిపేసేసుకోవాలి. బట్ నేను ఇక్కడ చిన్న మిక్సీ తీసుకొని కొంచెం మెస్ అయింది. సో, మీరు కొంచెం పెద్ద మిక్సీలో ట్రై చేయండి. అంటే అన్ని దినుసులు చూసిన దాన్ని బట్టి నేను చిన్నది సరిపోయిద్దని చెప్పి సెకండ్ మిక్సీ జార్ తీసుకొని ట్రై చేశాను. బట్ అవ్వలేదు. ఆ తర్వాత పొడి సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి, కరివేపాకు సెపరేట్‌గా ఒక దానిలోకి అట్లా తీసుకొని ట్రై చేశాను. ఫస్ట్ పొడంతా తీసుకున్నాను గదా! పొడయిన తర్వాత కరివేపాకుని తీసుకొని 2 కలిపి మళ్ళీ 2 పొడుల్ని మళ్ళీ కలిపి ఒక దానిలోకి ట్రై చేసి మిక్సీ పట్టుకున్నాను. అంటే మిక్స్ అవ్వడానికి మంచిగా. సో, ఆ తర్వాత లాస్ట్‌లో అది మనం ఏదైతే చిన్నుల్లిపాయ ఉంది గదా! సో, కరివేపాకు టేస్ట్ చిన్నుల్లిపాయ మంచిగా ఫ్లేవర్ స్మెల్ బావుండిద్దని జెప్పేసి 2 కలిపి పట్టుకొని యాడ్ చేశాను నేను. అంటే స్మెల్ బావుంది. చూస్తుంటేనే అనిపిచ్చింది. అంటే స్మెల్ తీసుకున్నామంటే మిక్సీ పడుతున్నప్పుడే నేను జస్ట్ బావుందా? బాలేదా? అని జెప్పేసి జస్ట్ ఏమన్నా ఉండలొచ్చినాయా? లేతే ఫుల్ వచ్చేసిన పొడి పొడిగా ఉందని జెప్పేసి జస్ట్ చెక్ చేస్తా ఉన్నాను. సో, మీరు గూడా ఇట్లా ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. So please subscribe to my channel. Thank you.